ప్రభు నందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, హదస్స అనగా ఎస్తేరు అని. తల్లిదండ్రులు లేని అనాథ అయినా కుమార్తెగా సాకిన మొర్దెకై నీడ ఆయను. రాజమందిరపు ఆర్భాటాల మధ్య చేరిన ఆమె లోకపు అలంకారాల కొరకు ఆశపడలేదు. సహజమైన రూపమే ఆమె ప్రభువు ఇచ్చినటువంటి వరముగా, బాహ్య సౌందర్యము కంటే అంతరంగ శుద్ధియే ఆమె అలంకారం. అలంకారము లేకున్నా ఆమెను చూసిన కన్నులకు దైవికమైన దయ, కనికరము కనపడెను. మనుషుల దయ కంటే దేవుని కృప ఆమెపై ఉండగా రాజు కన్నుల్లో ఆమె సాటిలేని రాణి అయ్యింది. ఎదుటి వారిపై దయ చూపే వారికే దయ దొరుకును. అది దేవుడు నియమించిన అచంచల సత్యం. ఆమె మృదు స్వభావమే కిరీటమాయను. ఆమె సాత్వికమే ఆమెను సింహాసనపై కూర్చుండబెట్టెను. కిరీటము తలను ఉన్న, దాసీలు కొలువు ఉన్న మొర్దెకై మాటకు ఆమె విధేయురాలై నిలిచింది. అధికారము తలకెక్కిన చోట అణకువ ఉండదు, కానీ ఆమె అన్ని వేళలా లోబడి ఉండుటయే ప్రభువు మెచ్చిన గుణం. పెద్దల మాట వినుటయే ఆశీర్వాదమునకు మూలం. అదే ఆమె జాతిని రక్షించేందుకు మార్గమయ్యింది. ఎస్తేరు తన సౌందర్యం మీద కాక దేవుని కృప మీద మరియు తనను పెంచిన వారి మాట మీద నమ్మకం ఉంచింది. నేడు లోకపు ఆకర్షణల వైపు మొగ్గు చూపుతూ అలంకారాలకే ప్రాధాన్యత ఇస్తూ దేవుడిచ్చినటువంటి సహజత్వాన్ని కోల్పోతున్నారు. అధికారం రాగానే వారిని పెంచి పెద్ద చేసిన వారిని కూడా వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యమునకు, తల్లిదండ్రులకు అనగా పెద్దలకు లోబడని వారు ఎంతటి ఉన్నత స్థితికి వెళ్ళినా అది నిలకడగా ఉండదు. వస్తీవలే అహంకారం చూపిస్తే నీ స్థానము కూడా దేవుడు వేరొకరికి ఇస్తాడు. లోబడే మనసు లేని భక్తి, వినయము లేని అందము దేవుని దృష్టిలో వ్యర్థము. ఎస్తేరు వలె విధేయత కలిగి ఉండుము. లేని ఎడల శ్రమదినమున నీవు నీ కుటుంబాన్ని కాని నీ జాతిని కాని రక్షించుకోలేవు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.